బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయన్నారు బోధన ఎమ్మెల్యే షకీల్. గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి గడిచిన 9.5 ఏళ్లలో చేశామని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు అండగా అంటున్న బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని అంటున్న బోధన ఎమ్మెల్యే షకీల్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ఇటు బోధన నియోజకవర్గం నుంచి కూడా షకీల్కు మరోసారి టికెట్ కేటాయించింది అధిష్టానం. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. గడప గడపకు అటు బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో షకీల్ గారు ఉన్నారు. షకీల్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటికే 2 సార్లు గెలిచారు, మరోసారి హైట్రిక్ కొట్టబోతున్నారా? ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుంది. ఎక్కడ చూసినా చాలా మంచి స్పందన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఈ భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు కూడా చెయ్యలేదు. ఈరోజు మాటలతో కాదు చేతలతో చేసి చూపించడం, ప్రజలు అనుభవించిండ్రు. అన్నీ కూడా ఈరోజు రైతు బంధు కానీ వేరే సంక్షేమ పథకాలు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ జరిగినాయి. అందరు కూడా అనుభవించిండ్రు. కాబట్టి కేసీఆర్ మీద పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ లాంటి దొంగ పార్టీలు 60 సంవత్సరాలు ప్రజల అవకాశం ఇస్తే 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిండ్రు, 3 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. అంతా ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలే. 60 సంవత్సరాలు చిన్న కాలం కాదు. ఓన్లీ క్యాస్టిజం చేసి ఓట్ యూజ్ చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ మైనార్టీస్కి యూజ్ చేసుకోవడం కానీ, దళితులకు యూజ్ చేసుకోవడం కానీ, దాంట్లో నంబర్ 1 మనం బీజేపీ పార్టీకి అంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా 100 అంతులు డేంజరస్ పార్టీ. వాళ్ళు చరిత్ర వాళ్ళది చూస్తుంటే భారతదేశంలో ఎక్కడైనా మత సమరస్యాలు జరిగితే, ముస్లిం హిందూ కొట్లాటలు అయితే అది కాంగ్రెస్ పార్టీ హాయంలోనే జరిగినాయి. నేను చెప్తా ఉన్నా, ఇది అంతా కూడా దొంగలు. 60 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసింది ఏం లేదు. 60 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలే. ఏ ఒక్కరికి కూడా అభివృద్ధి జరగలేదు. 2000 పాలనలో బోధన నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది? వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్న మా నాయకులు, కార్యకర్తలు, జనాలు ఇక్కడ ఉన్నారు. మీరు అడగచ్చు. రోడ్లు కానీ, చెక్ డ్యామ్లు కానీ, మళ్ళా కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ, బ్రిడ్జెస్ నిర్మాణం కానీ, ఎక్కడ చూసినా బోధన్ కనెక్టివిటీ మండల్ వైజ్ టు బోధన్ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ చూసుకోండి. బోధన్ మున్సిపాలిటీ ఎట్లా అయింది చూసుకోండి. ఎక్కడైనా 2014 ముందు బోధన్ ఏముండే, 2014 తర్వాత ఈ బోధన ఏమున్నది మీరు ఒకసారి చూసుకోవాలా. 3000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. 3000 crore రూపీస్తోనే మన సంక్షేమ పథకాల కింద 1700 కోట్లు వచ్చినాయి. 1300 కోట్లు మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఖర్చు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద మైలేజ్. 150-200 సంవత్సరాలలో చేయలేని పని ఈ 9 సంవత్సరాలలో చేసి చూపించినాం. మళ్ళీ ఈసారి ఎన్నికల్లో బోధన ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? బోధన్ ప్రజలు ఒక ముఖ్యమైన విషయం వాళ్ళకు చెప్పాలనుకుంటున్నా. కరోనా లాంటి మహమ్మారి మనకు వచ్చినప్పుడు 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు పెట్టుకొని కనీసం బోధన్ ప్రజలకు ఒక నీళ్ళ బాటలు కానీ, కనీసం ఒక పూట అన్నం కానీ, ఒక దవాఖానా బిల్ కానీ, ఒక సావుకి పైసలు కానీ, ఒకరిని పరామర్శించడం కానీ, అటువంటి సమయంలో మీతో పాటు ఒక మనిషి లేడు. ఈరోజు కూడా తన ఇల్లు బోధన్ నియోజకవర్గంలో బోధన్ టౌన్లో ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు అనుభవించి రాజకీయంగా ఈరోజు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఏనాడు కూడా ఇక్కడ బోధన్ ప్రజలు నన్ను పట్టుకుంటారు, ఎక్కడ కూడా ఏమి చెయ్యొద్దు అనే ఉద్దేశంతోనే, వాళ్లకు ముట్టుకోవద్దు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇల్లు కూడా పెట్టుకోలే. అటువంటి వ్యక్తి ఈరోజు 75 సంవత్సరాలు ఉండి కూడా రాజకీయ ఆశ ఏదైతే ఉంటుందో ఆ ఆశతోని 75 సంవత్సరాలలో తను పోటీ చేయని వస్తూ ఉన్నాడు. మళ్ళీ అప్పుడు చేయని పని ఇప్పుడు ఏం చేస్తాడు? మీరు దయచేసి మీరే ఒకసారి ఆలోచించుకోవాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తానికి 9 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశాము. రానున్న ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని షకీల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.